శ్రీకాకుళంలో తుఫాన్ ప్రభావంతో అతలాకుతలమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ అధికారులు, నాయకులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మంత్రి నారాయణతో మా ప్రతినిధి రాజు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా రూపురేఖలను మొత్తం మార్చేసింది. మొత్తం ఒకప్పుడు సుందరంగా ఉండే శ్రీకాకుళం మొత్తం కూడా ఇప్పుడు వికారంగా తయారైపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఉద్దాన పరిస్థితి అయితే చాలా అధ్వానంగా తయారైంది. అయితే దానికి తగ్గట్టుగానే ఏదైతే ప్రకృతి విలయతాండవం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టిందో దానికి ధీటుగానే ప్రభుత్వం కూడా స్పందించిందని చెప్పుకోవచ్చు. ప్రజలు ఎప్పటి వరకు కూడా ఊపిరి పీల్చుకునే అవకాశం ఉందని మనతో పాటు మంత్రి నారాయణ గారు ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే శ్రీకాకుళం అనగానే ఒకప్పుడు వెనుకబడిన జిల్లాగా వచ్చేది, ఇప్పుడు ఈ తుఫాను ప్రభావం ఎలా ఉంది మీరు చూశారు కదా. ఏదైతే శ్రీకాకుళం జిల్లాని తుఫాను తాకిందో దానివల్ల అపారమైన నష్టం జరిగిందండి. ప్రత్యేకంగా ఈ యొక్క జీడి మామిడి చెట్లు కానీ లేదా కోకోనట్, ఈ రెండు చాలా నష్టాన్ని కలిగించినాయి. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క 13 మండలాల్లో దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండింది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఇక్కడే వచ్చి కంటిన్యూస్గా ఇక్కడి నుంచే మానిటరింగ్ చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ మాత్రం విజయవాడకు పోయారు కనకదుర్గమ్మకి వస్త్రాలు ఇవ్వడానికి. మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేస్తున్నారు. ఏదైతే నాకు ఇచ్చారో పలాస మండలం రూరల్ కానీ అర్బన్ అయితే ఆల్రెడీ కంట్రోల్లో ఉంది. రూరల్ కూడా రేపు మధ్యాహ్నానికి వాళ్ళకి వాటర్ ఆల్రెడీ ఇవాళ ఓవర్కమ్ అయ్యాము. వాళ్ళకి ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ కూడా ఇప్పుడు యాక్చువల్గా 10,000 ప్యాకెట్స్ ఫుడ్ ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వస్తుంది. దాన్ని కూడా ఇప్పుడు యాక్చువల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా 10,000 యాక్చువల్గా అరేంజ్ చేసాం. ఈ విధంగా రేపు మధ్యాహ్నానికి అక్కడ ప్రజలకి ఫుడ్కి కానీ డ్రింకింగ్ వాటర్కి కానీ అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం వస్తువులు ఇస్తానదో అవన్నీ ఇవ్వటం కానీ అన్నీ ఇవ్వటం జరుగుతుంది. సార్, ప్రధానంగా చూసుకునేప్పటికీ మండల హెడ్ క్వార్టర్స్ మీద మాత్రమే దృష్టి పెట్టారు, గ్రామీణ ప్రాంతాలను వదిలేశారనేది ఒక ఆరోపణ వినిపిస్తుంది. దీన్ని ఏమంటారు? ఇప్పుడు యాక్చువల్గా ఎగ్జాంపుల్ పలాస తీసుకుంటే పలాస రూరల్ మండలం అక్కడ 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి. 85 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఇవాళ మేము చేసిన ఎక్సర్సైజ్ కేవలం 19 గ్రామ పంచాయతీలే కాకుండా మండల హెడ్ క్వార్టర్స్ అనేది తీసేసేయండి. గ్రామ పంచాయతీలు 19 కాకుండా 85 హ్యాబిటేషన్స్ మీద కూడా యాక్చువల్గా దృష్టి మళ్ళించి వాటికి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు చూసుకుంటే చాలామంది ఇప్పుడు అక్కుపెళ్ళ రోడ్లో కానీ మిగతా చోట్ల కానీ చాలామంది ట్రాఫిక్ నాపి రోడ్ల మీదకి వచ్చి ఒక ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? మీరు ఎంత ముందుకు వెళ్తున్నప్పుడు? అంటే యాక్చువల్గా మనకున్న సమస్య ఏంటంటే ఇప్పుడు వాటర్ ట్యాంకులు తెప్పిస్తున్నాం, ఫైర్ ఇంజిన్లు తెప్పిస్తున్నాం పంపించడానికి. బట్ వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి వాటర్ తీయాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెల్లూరు ఇక్కడ ఈ ఊర్లో ఏ ఊర్లో అయితే పలాసాల ఉందో ఏదైతే బావులు ఉన్నాయో సోర్స్ బావులు, ఆ బావులు కూడా వాటర్ ఫ్లో అయిపోయి అవి క్లోజ్ అయిపోయినాయి. సో ట్యాంకర్లు తెప్పించిన నీళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయింది. అయితే ఇవాళ దాదాపు మధ్యాహ్నానికి ఓవర్కమ్ అయిపోయాము. ఇవాళ ఈవినింగ్కి అన్ని దగ్గరలో వాటర్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా అందరూ రచ్చ చేసింది కూడా వాటరే, అది వాస్తవం. బట్ దాన్ని ఇవాళ ఈవినింగ్ దాదాపు అన్ని దగ్గరలో ఓవర్కమ్ కావడం జరిగింది. సార్, అంటే కొన్ని రూరల్ ప్రాంతాల్లో కానీ లేకపోతే గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు సీ సోర్స్ ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఇప్పటి వరకు అధికారులు ఎవరు కూడా మా దగ్గరికి రాలేదండి. ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో బియ్యం, పప్పు, ఉప్పులు అవేవి కూడా మా దగ్గరికి రాలేదని చెప్తున్నారు. అందుకనండి ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా 13 మండలాలకి 13 మంది మంత్రులు ఎందుకు పంపించారంటే మంత్రులు అయితే ప్రజలతో సంబంధాలు ఉంటాయి ఎక్కువగాను. ఎక్కడికక్కడ సమస్యలు ఇన్స్ట్రక్షన్స్ చేయటం వల్ల 90% ఓవర్కమ్ అయ్యాం. రేపు ఉదయానికి 100% ఓవర్కమ్ అయ్యాం. అంటే పూర్తి స్థాయిలో యథాస్థాయికి రావాలి, పవర్ పూర్తి స్థాయిలో వెళ్ళాలంటే ఇంకా ఎన్ని రోజులు పెట్టే అవకాశం ఉంది? అంటే 1 by 1 ఇచ్చుకుంటా వస్తున్నామండి. ఇవాళ పలాస టౌన్కి ఇస్తామన్నారు. బహుశా రేపు వచ్చి కొన్ని ఏరియాలకు ఇస్తారు. ఏదైనా మిగిలిపోయింటే ఎల్లుండికి రేపు ఈవినింగ్కి యాక్చువల్గా చేయాలని వాళ్ళు టార్గెట్ పెట్టుకొని చేస్తున్నారండి. రేపు ఈవినింగ్ చేస్తారని హోప్ చేస్తాం. ఒక మినిస్టర్ని తీసుకొచ్చి దానికి ఇన్ఛార్జ్ అంటే ఆ మండలానికి మొత్తం కూడా ఇన్ఛార్జ్గా నియమించడం అయితే జరిగింది. 13 మండలాలకు సంబంధించి 13 మంది మంత్రులతో ప్రతిరోజు కూడా పర్యవేక్షణ అయితే జరుగుతున్నది. ప్రస్తుతానికైతే అదే పనిలో నిమగ్నమై ఉన్నారు కనుక ప్రజల సమస్యలు అనేది త్వరగానే తీరిపోవాలని కూడా మనం కూడా కోరుకుందాం. వీడియో రాజేష్, ఎంఏ రాజు, AP 24/7 శ్రీ.